కామ్రేడ్స్, నేను మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. మీ వార్డ్రోబ్ లో ఎన్ని క్లాత్స్ ఉన్నాయి? 20నా, 30నా, 15నా? ఆన్సర్ వచ్చింది కదా. నువ్వు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, రేపు మార్నింగ్ కాలేజ్ కి రెడీ అవ్వాలంటే ఇమీడియట్ గా అవుట్ఫిట్ డిసైడ్ చేయగలవా, లేదా వార్డ్రోబ్ మొత్తం ఓపెన్ చేసి అలా వార్డ్రోబ్ ముందు నించొని ఏంట్రా వేసుకోవడానికి ఒక్క అవుట్ఫిట్ కూడా సరిగ్గా లేదని ఫీల్ అవుతున్నావు? అన్నీ ఉంది కదా, క్లాత్స్ ఏమో చూడడానికి వార్డ్రోబ్ లో ఫుల్ గా ఉంటాయి, కానీ అవుట్ఫిట్స్ మాత్రం జీరో, ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు. ఎందుకో తెలుసా? ఇక్కడ నీ స్టైల్ ప్రాబ్లం కాదు, నీ షాపింగ్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ షాపింగ్ మెయిన్ ప్రాబ్లం అనమాట. నేనైతే షాపింగ్ ఇట్స్ సెల్ఫ్ ఎ డిసీజ్ అంట. ఎందుకో చెప్తా, ఈ వీడియో క్లియర్ అర్థమవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్, షాపింగ్ ఎలా చేయాలో కూడా చెప్తా. సో కామ్రేడ్స్, ఇక్కడ చూసుకుంటే మన యావరేజ్ ఇండియన్ మెన్ షాపింగ్ ఎలా ఉంటుందంటే, సాలరీ వచ్చిందా షాపింగ్కి వెళ్తాం, లేదా పాకెట్ మనీ వచ్చిందా షాపింగ్కి వెళ్తాం, లేకపోతే ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అయిందా షాపింగ్కి వెళ్తాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తాం, క్లిక్ చేస్తాం, వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మంచి ప్రైస్ లో ఉంటుంది, యాడ్ టు కార్డ్ కొట్టేస్తాం, జస్ట్ బై కొట్టేస్తాం. తర్వాత ప్యాకేజ్ అయితే ఇంటికి వస్తుంది. ప్యాకేజ్ వచ్చిన రోజు ఎక్సైట్మెంట్ గా ఉంటావు, 1 వీక్ మంచిగా వేసుకుంటావు. దాని తర్వాత అది వార్డ్రోబ్ లో ఒక మూలన పడిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు ర్యాండమ్ గా షాప్ చేస్తున్నావు, అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ షాపింగ్, అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ షాపింగ్. ఇలా నువ్వు ప్రతిసారి షాపింగ్ ని రాంగ్ గా చేస్తుంటావు. సేమ్ నీ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. సో అందుకే నీ దగ్గర వార్డ్రోబ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే కరెక్ట్ అవుట్ఫిట్స్ మాత్రం బిల్డ్ చేయలేవు అనమాట. సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో మన తెలుగు అబ్బాయిల వార్డ్రోబ్ ని సైలెంట్ గా డిస్ట్రాయ్ చేసే 4 షాపింగ్ డిసీజెస్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీటిని కానీ ఫిక్స్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా నీ షాపింగ్ తక్కువ అయింది, మనీ సేవ్ అయింది, అండ్ కాన్ఫిడెన్స్ డబుల్ అయింది. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అందులో ఫస్ట్ డిసీజ్ వచ్చేసి ఇంపల్సివ్ బయింగ్. ఇంపల్సివ్ బయింగ్ అంటే ఏంటంటే, చాలా మంది షాపింగ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అవుట్ఫిట్, ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ చూస్తారు. చూడడానికి మంచిగా ఉంటుంది, కలర్ మంచిగా ఉంటుంది, ప్రైస్ కూడా కొంచెం టెంప్టింగ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిసేపు ఆలోచిస్తారు, ఈ కలర్ మంచిగా ఉంది, ప్రైస్ కూడా కొంచెం టెంప్టింగ్ గా ఉంది కదా, తీసుకుందాం కదా, మంచిగా సెట్ అవుతుంది కదా, బాగుంది కదా అనిపించి కొనేస్తారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ మీ వార్డ్రోబ్ లో ఆ షర్ట్ కి మ్యాచ్ అయ్యే ప్యాంట్స్ ఉన్నాయా, లేదా ఆ షర్ట్ కనీసం ఒక 3 అవుట్ఫిట్స్ అయినా క్రియేట్ చేయగలదా, లేకపోతే ఆ షర్ట్ కి మ్యాచ్ అయ్యే షూ ఉన్నాయా, ఆ షర్ట్ కి మ్యాచ్ అయ్యే వాచ్ ఉందా అంటే నో ఐడియా, జస్ట్ ర్యాండమ్ గా బై చేస్తారనమాట. దాన్ని షాపింగ్ అనరు, దాన్ని కలెక్టింగ్ ఆఫ్ ర్యాండమ్ ఐటమ్స్ అంటారు అనమాట. కానీ స్టైలిష్ పర్సన్స్ ఎప్పుడు ర్యాండమ్ గా అవుట్ఫిట్స్ కొనరనమాట, దే బిల్డ్ ద అవుట్ఫిట్స్ అనమాట. స్టైలిష్ గా కనిపించే వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతారో తెలుసా? ఎవ్రీ న్యూ పీస్ దట్ క్రియేట్స్ అట్లీస్ట్ 3 అవుట్ఫిట్స్ అనమాట. సో నువ్వు ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నావు అంటే అట్లీస్ట్ అది 3 అవుట్ఫిట్స్ అయినా క్రియేట్ చేయాలి. సో రిమెంబర్ ద రూల్, ఏ ఐటమ్ తీసుకున్నా కనీసం అది ఒక 3 అవుట్ఫిట్స్ ని బిల్డ్ చేయగలి, అప్పుడు మాత్రమే నువ్వు ఐటమ్ ని తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ షర్ట్ ఓన్లీ ఒక ప్యాంట్ మీద మాత్రమే సెట్ అవుతుందంటే నేను అసలు తీసుకోవద్దు. ఈ రూల్ ని గుర్తుపెట్టుకొని మీరు ఆ షర్ట్ ని తీసుకోవాలని డిసైడ్ అవ్వండి. సో అది ఓన్లీ ఒక ప్యాంట్ మీద తప్ప మిగతా వాటి మీదకి అది సెట్ అవ్వట్లేదంటే ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ జస్ట్ కలెక్టింగ్ అనమాట, ర్యాండమ్ బయింగ్. అండ్ హానెస్ట్లీ కామ్రేడ్స్, నెక్స్ట్ డిసీజ్ నేనైతే చెప్పబోతున్నానో అది బ్రాండ్స్ క్రియేట్ చేసింది అనమాట. ఏంటంటే సెకండ్ థింగ్ వచ్చేసి సేల్స్ అడిక్షన్ అనమాట. సో చాలా వరకు చూస్తూ ఉంటాం 70% ఆఫ్, బై 2 get 3, అండ్ లేదా లాస్ట్ డే ఆఫర్స్, బై 1 get 1, ఇలా చాలా ఆఫర్స్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటప్పుడు మనం బ్రెయిన్ ఏం థింక్ చేస్తుందంటే, చాలా ఆఫర్స్ ఉన్నాయి, తీసేసుకోరా బట్టలు, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు తీసుకోకపోతే నువ్వు డబ్బులు చాలా వేస్ట్ చేసుకుంటావు, ఇప్పుడు తీసుకుంటే మంచి క్లాత్స్ నువ్వు ఆఫర్లో వస్తాయి నీకు అని ఆలోచించి నువ్వు ఏదో డబ్బులు సేవ్ చేస్తున్నావు అనేసి సేల్స్ లో షాపింగ్ చేస్తూ ఉంటావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నాం, ఒక 4000 షర్ట్ ఉంది, 70% ఆఫ్ లో ఉంది, అంటే మనకి ఎంత వస్తుంది, అరౌండ్ ఒక 1200 అలా వస్తుంది. సో నువ్వు ఏం థింక్ చేస్తావు అంటే, నాకు 4000 రూపీస్ ఉన్న షర్ట్ నాకు 70% ఆఫ్ తో 1200 వస్తే నేను ఎందుకు మిస్ చేసుకుంటా అనేసి కొద్దిసేపు ఆలోచించి తీసేసుకుంటావు అనమాట. కానీ నువ్వు దాన్ని ఒక 1 మంత్ యూస్ చేస్తావు, 2 మంత్స్ యూస్ చేస్తావు, తర్వాత దాన్ని పక్కన పడేస్తావు అనమాట. ఎందుకంటే నీకు అది నీ వార్డ్రోబ్ లో ప్రతి అవుట్ఫిట్స్ మీదకి ఈజీగా సెట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు దాన్ని ఇంటెన్షనల్ గా ఉండేది, నీకు అది ఆఫర్ లో ఉంది కాబట్టి కొన్నావు. అదే నీకు అక్కడ ఆఫర్ లేకపోతే 4000 పెట్టి నువ్వు ఆ షర్ట్ కొన్నావు, ఎందుకంటే నీకు అది అవసరం లేదు, నువ్వు దాన్ని ఎక్కడ ఎందుకు కొన్నావు, నీకు ఆఫర్ ఉంది కాబట్టి కొన్నావు. సో అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఎలా చూసుకున్నా ఇప్పుడు నీకు 200 బొక్కే, సో నువ్వు ఇప్పుడు కొనేటప్పుడు నాకు 2800 సేవ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను అనుకుంటావు, బట్ కాకపోతే ఒక 1-2-3 మంత్స్ తర్వాత చూస్తే నీకు 1200 బొక్కే. సో ఎగ్జాక్ట్ గా చాలా మందికి ఇదే జరుగుతుంది. సో సేల్స్ లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు నీడ్ ఉంటేనే తీసుకోండి. మీ వార్డ్రోబ్ లో అది పర్ఫెక్ట్ గా అన్నిటిపైకి ఈజీగా సెట్ అవుతుంది, నేను కొన్ని అవుట్ఫిట్స్ క్రియేట్ చేయగలుగుతాను అంటేనే మాత్రమే తీసుకోండి. అంతేగాని నాకు ఏదో పెద్ద బ్రాండెడ్ షర్ట్ నాకు కొంచెం 70% డిస్కౌంట్ వస్తుంది, నేను ఆ 70% డిస్కౌంట్ వల్ల నాకు ప్రైస్ తక్కువలో వస్తుంది, దాంతో నేను బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నా అనేసి సేల్స్ అడిక్షన్ లో నువ్వు షాపింగ్ చేసావంటే నీ స్టైల్ అనేది బొందలో కలిసిపోద్ది. కానీ ఒక స్టైలిష్ పర్సన్ ఎలా థింక్ చేస్తారంటే, ఈ అవుట్ఫిట్ నాకు సెట్ అయిద్దా, ఈ అవుట్ఫిట్ నాకు నిజంగా నీడ్ ఉందా, ఈ ఐటమ్ నా వాటర్ లో ఉన్న ఐటమ్స్ కి మ్యాచ్ అవుద్దా, ఇలా థింక్ చేస్తాడు అనమాట. సో ఇది నాకు కంపల్సరీ నీడ్ ఉంటేనే ఆఫర్ లో ఉన్నా సరే కొంటాడు. ఇన్ కేస్ అక్కడ ఆఫర్ లేకపోయినా ఆ ఐటమ్ నీడ్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాడు అనమాట. కానీ ఒక యావరేజ్ పర్సన్ ఎలా చూస్తాడంటే, ఓ ఈ షర్ట్ ఆఫర్ లో ఉందా, లేదా ఆఫర్ లో ఉంటే ఎంత ఆఫర్ ఉంది, ఇది కొంటే మనకు డబ్బులు సేవ్ అవుతుందా, ఇలా థింక్ చేసి షాప్ చేస్తాడు అనమాట. అండ్ కామ్రేడ్స్, నెక్స్ట్ చెప్పబోయే డిసీజ్ వచ్చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసింది అనమాట. దీనివల్ల చాలా 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 మనీ లాస్ చేసుకుంటున్నారు. ఏంటంటే థర్డ్ డిసీజ్ వచ్చేసి ట్రెండ్ షాపింగ్ అనమాట. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనకు ఓవర్ సైజ్ ట్రెండింగ్ ఉంటే ఓవర్ సైజ్ వేసుకుంటారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏమైనా కొత్త ట్రెండ్ వస్తే స్లిమ్ ఫిట్ లేకపోతే ఫార్మల్స్ అవి వేసుకుంటారు, లేకపోతే ఇంకో మంత్ కార్గోస్ ట్రెండ్ అయితే కార్గోస్ ని యూస్ చేస్తారు, ఇంకో మంత్ యూటిలిటీ జాకెట్స్ ట్రెండ్ లో ఉంటే యూటిలిటీ జాకెట్స్ చేసుకుంటారు, లేకపోతే ఇంకో మంత్ ఆ లేయరింగ్ ఎక్కువ ట్రెండ్ లో ఉంటే లేయరింగ్ ఎక్కువ చేస్తారు. సో అలా ట్రెండ్ ని ఫాలో అవుతూ ట్రెండ్ కి తగ్గట్టు షాపింగ్ చేస్తారు అనమాట. దాంతో మీ వార్డ్రోబ్ అనేది ఒక ఐడెంటిటీ అని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మంత్ నువ్వు ఓవర్ సైజ్ వేసుకుంటావు, ఇంకో మంత్ ఏమో స్లిమ్ ఫిట్ వేసుకుంటావు, ఇంకో మంత్ ఏమో
ఫార్మల్స్ ట్రై చేస్తావు, ఇంకో మంత్ కొంచెం స్ట్రీట్ వేర్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ ట్రై చేస్తావు. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం వల్ల నీకంటే ఒక ఐడెంటిటీ కూడా ఉండదు. అలా నీ వాటర్ ఏమైనా కరెక్ట్ పీసెస్ ఉంటాయంటే అలా ఉండవు. ఇన్ కేస్ మీరు ఒక లాస్ట్ ఇయర్ నువ్వు ఇదే టైంలో ఒక ట్రెండింగ్ ఐటమ్ కొన్నావు కదా, అది ఇప్పుడు వేసుకుంటున్నావా? వేసుకోవట్లేదు. ఎందుకంటే అది అప్పుడు ట్రెండింగ్ లో కాబట్టి కొన్నావు, ఇప్పుడు అది ట్రెండ్ పోయింది కాబట్టి నువ్వు వేసుకోవట్లేదు. సో చాలా వరకు ఇలానే జరుగుతుంది. సో ట్రెండ్ బట్టి ఎప్పుడు ఐటమ్స్ అయితే కొనొద్దు. ఫస్ట్ ట్రెండ్ ని బట్టి ఐటమ్స్ కొన్నారంటే మీకు మనీ బొక్క తప్పక ఏముండదు. సో మీరేం చేయాలంటే ఫస్ట్ మీ ఐడెంటిటీని ఫైండ్ చేసుకోండి, దానికి తగ్గట్టు వాటర్ అనేది బిల్డ్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫార్మల్స్ అయింది అనుకోండి, మంచిగా ట్రౌజర్స్, ఫార్మల్ షర్ట్స్, మంచిగా ఫార్మల్ షూస్, ఇలా మంచి ఫార్మల్ వాచెస్ ఇవన్నీ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక 20% ట్రెండ్ షాపింగ్ చేయండి. అది మీకు సూట్ అవుతేనే, అది లైక్ మరీ ఓవర్ కాకుండా జస్ట్ 1-2 పీసెస్ తీసుకొని ఆ ట్రెండ్ సీజన్కి తగ్గట్టు మీరు కొంచెం ఏదో ఎక్స్ప్లోర్ చేసేటట్లు ట్రెండ్ షాపింగ్ చేయండి. అంతేగాని ఈ మంత్ ఈ ట్రెండ్ ఉందని ఈ షాపింగ్ చేయడం, నెక్స్ట్ మంత్ వేరే ట్రెండ్ వస్తే దాన్ని మళ్ళీ షాప్ చేయడం, ఆ నెక్స్ట్ మంత్ వేరే ట్రెండ్ ఫాలో అయితే దాన్ని ఫాలో అవ్వడం, ఇలా ఎప్పుడు చేయదు. ట్రెండ్ ని ఫాలో అయ్యారంటే మీ వార్డ్రోబ్ అనేది ఫుల్ గా ఉంటుంది, కానీ అవుట్ఫిట్స్ అనేవి జీరో ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. మీరు ట్రెండ్ ని ఫాలో చేయడం వల్ల మీకు మనీ బొక్క తప్పగా మీ స్టైల్ అనేది బిల్డ్ అవ్వదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాంప్లికేట్స్ ఏంటంటే చాలా చాలా పెద్ద థింగ్, 100కి 99% ఎవరు చేయరనమాట. అదేంటంటే ఫోర్త్ థింగ్ వచ్చేసి వార్డ్రోబ్ ఆడిట్ అనమాట. సో మీలో ఎంతమంది ఇప్పుడు మీ వార్డ్రోబ్ ఓపెన్ చేయకుండా మీ దగ్గర ఎన్ని జీన్సెస్ ఉన్నాయి, ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, ఎన్ని వైట్ టీ షర్ట్స్ ఉన్నాయి అని చెప్పగలరు? చెప్పలేరు. ఎందుకంటే అసలు మీ వార్డ్రోబ్లో ఏమో మీకే తెలియదు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి మీ వార్డ్రోబ్ని ఆడిట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ఏం లేవు, నీకు ఏం కావాలి, ఇలా నీకు క్లారిటీ ఉంటే నువ్వు షాప్ చేయడం ఈజీ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఒక థింగ్ చెప్తా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ వార్డ్రోబ్ని ఆడిట్ చేయాలంటే ఒక 3 parts కింద డివైడ్ చేసుకోండి. ఎవ్రీవేర్ ప్రతిరోజు డైలీ వేసుకునేవి ఒక సెక్షన్ కింద డివైడ్ చేసుకోండి. కాలేజ్కి వెళ్ళే అవుట్ఫిట్స్ అండ్ డైలీ వేసుకునే క్యాజువల్ అవుట్ఫిట్స్ వీటన్నిటిని ఒక పార్ట్లో పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి టైమ్స్లో వేసుకునే వాటిని ఒక పార్ట్లో పెట్టుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసి థర్డ్ సెక్షన్లో ఏం చేస్తారంటే అసలు మీరు ఎప్పుడు రేర్గా వేసుకునే అవుట్ఫిట్స్ని ఒక సైడ్ పెట్టుకోండి. సో ఈ రేర్గా వేసుకునే అవుట్ఫిట్స్ ఎందుకున్నాయో తెలుసా? ఇంపల్సివ్ షాపింగ్ చేయడం వల్ల, ట్రెండ్ని ఫాలో చేసి షాప్ చేయడం వల్ల, ఎమోషనల్గా షాప్ చేయడం వల్ల, ఆఫర్లో ఉన్నాయనేసి షాప్ చేయడం వల్ల ఈ థాట్ సెక్షన్ అనేది ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ట్రెండ్ని ఫాలో చేయకుండా, ఇంపల్సివ్ బయింగ్ చేయకుండా, ఆఫర్లో ఉందని కొనకుండా ఉంటే ఈ థాట్ సెక్షన్ మీ వార్డ్రోబ్లో ఉండదు. ఈ థాట్ సెక్షన్ మీ వార్డ్రోబ్లో ఉందంటే మీరు ఆల్రెడీ ఆ మిస్టేక్ చేశారు కాబట్టి ఇవి ఉన్నాయి మీ దగ్గర. సో ఇప్పుడు వెంటనే మీరు వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళేసి ఈ 3 sectionsని డివైడ్ చేసుకొని మంచిగా వార్డ్రోబ్ని ఆడిట్ చేసుకోండి. మీకే తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు అనేది. సో మరి ఇప్పుడు లాస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు షాపింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో నేను షాపింగ్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ని ఫాలో అవుతా. ఈ సిస్టమ్ని ఫాలో చేస్తే షాపింగ్ చేస్తాను అనమాట. దాంతో మాక్సిమం నేను తక్కువ మనీ స్పెండ్ చేస్తా, మంచి అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకుంటా, మంచిగా నా ఐడెంటిటీకి తగ్గట్టు నేను అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకుంటా. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. బిఫోర్ బయింగ్ ఎనీథింగ్ నేను ఈ జస్ట్ 5 questions నేను అడుగుతా. ఏంటంటే అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఇన్ కేస్ నీ ఐటమ్ కొంటే ఈ ఐటమ్తో నేను అట్లీస్ట్ 3 అవుట్ఫిట్స్ అయినా క్రియేట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ క్రియేట్ చేస్తానంటే తీసుకుంటా, లేకపోతే పక్కన పడేస్తా. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి సిమిలర్ గా ఇలాంటి పీసెస్ ఏమైనా నా వార్డ్రోబ్లో ఉందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ ఉందనుకోండి పక్కన పెట్టేస్తా. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఇలాంటి సిమిలర్ ప్రోడక్ట్ కానీ సేమ్ ప్రోడక్ట్ కానీ లేదంటే తీసుకుంటా. అంతేగాని సిమిలర్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేస్తాను అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నీ ఐటమ్ తీసుకున్నానంటే ఆఫ్టర్ 1 year తర్వాత కూడా ఈ ఐటమ్ నేను వేసుకోగలనా, ఈ ఐటమ్ వేసుకునేలాగా ఉంటుందా. సో అప్పుడు అనలైజ్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ నేను ఓన్లీ ట్రెండ్ కోసమే కొంటున్నా అనేసి అనిపించిందంటే నేను కొనను. ఇఫ్ ఇన్ కేస్ నీ ఐటమ్ నేను ఆఫ్టర్ 1 year 2 years తర్వాత కూడా నీ ఐటమ్ ని వేసుకుంటాను అని అనిపిస్తే మాత్రమే నేను అప్పుడు కొనేస్తాను అనమాట. నా ఇప్పుడు ఫోర్త్ థింగ్ వచ్చేసి, అసలు నేను దీన్ని అవసరం ఉండి కొంటున్నానా లేకపోతే ఇప్పుడు ఏదైనా ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నా అని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ పర్టికులర్ ఐటమ్ నీడ్ ఉందంటే కంపల్సరీ పే చేస్తా. లేదు నాకు నీడ్ లేదు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి కొనాలి అనుకుంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ట్రెండ్ని ఫాలో అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపిస్తుంది, కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే కొంచెం లైట్గా ట్రెండింగ్ షాపింగ్ కూడా చేస్తా. బట్ కాకపోతే మోస్ట్లీ ట్రెండీ షాపింగ్ని అవాయిడ్ చేస్తాను. సో నా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ ఐటమ్ మీద డిస్కౌంట్ లేకపోతే నేను తీసుకుంటానా, ఈ ఐటమ్ మీద డిస్కౌంట్ లేకపోతే నేను ఈ ఐటమ్ ఇప్పుడు కొంటాను. అది మెయిన్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు డిస్కౌంట్ లేకపోతే ఐటమ్ నేను కొనానంటే దాన్ని పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే డిస్కౌంట్ ఉంది కాబట్టి చాలా మంది కొనడానికి ట్రై చేస్తారు. సో ఆ క్వశ్చన్ అడిగేసి నేను పక్కన పెట్టేస్తాను అనమాట. సో నేను ఏ ఐటమ్ అయినా కొనే ముందు, ఏ పర్చేస్ అయినా చేసే ముందు ఈ 5 questions నేను నన్ను అడుగుతా. సో దాంట్లో నాకు మోస్ట్లీ కరెక్ట్ అనిపిస్తే తీసుకుంటా, లేకపోతే రాంగ్ 1-2 రాంగ్ అనిపించినా కూడా సైడ్కి పెట్టేస్తాను అనమాట. సో ఇదనమాట నేను ఫాలో అయ్యే పర్సనల్ షాపింగ్ సిస్టమ్ వచ్చేసి. సో ఇవన్నమాట ఈ 5 things నేను ఫాలో అయ్యేది. సో ఇఫ్ మీరు కూడా ఈ 5 thingsని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని షాపింగ్ వెళ్ళినప్పుడు షాప్ చేశారంటే ఈ వార్డ్రోబ్ అనేది నీట్గా ఉంటుంది, అవుట్ఫిట్స్ అనేవి మంచిగా ఉంటాయి, మీరు షాపింగ్ కూడా తక్కువ చేస్తారు, మనీ కూడా తక్కువ స్పెండ్ చేస్తారు, స్టైల్ మాత్రం డబుల్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది. సో ఇదనమాట నా సిస్టమ్ వచ్చేసి. సింపుల్ అనమాట. సో నీ ఫ్యాషన్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వాలంటే నీ షాపింగ్ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ కాంప్లెక్స్ నేను చెప్పేది ఏంటంటే, స్టైల్గా కనిపించే వాళ్ళందరూ ఎక్కువ బట్టలు తీసుకోరనమాట. వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యేవి, వాళ్ళకి అవసరమైనవి మాత్రమే తీసుకుంటారు. అందుకే వాళ్ళు స్టైలిష్గా కనిపిస్తారు. వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా షాప్ చేయరు, వాళ్ళకి ఇంటెన్షనల్గా షాప్ చేస్తారు కాబట్టి స్టైలిష్గా కనబడతారు, ఇంటెన్షనల్గా కనబడతారు.
సో నువ్వు కూడా స్టైలిష్గా కనిపించాలంటే ఇంటెన్షనల్గా షాప్ చేయడం స్టార్ట్ చేయి. నీకు ఏది కావాలో అర్థం చేసుకో, నీకు ఏది వద్దో అర్థం చేసుకో, దాని తర్వాత షాపింగ్ చేయి. నీకు ఒక క్లియర్ స్టైల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి కావాలంటే ఆలోచించు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు చూస్తే ఎయిర్పోర్ట్ లుక్స్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కనిపిస్తే సింపుల్ స్లైడ్స్ ఫాలో అవుతాడు. అదే సింపుల్ బేసిక్ షర్ట్స్, సింపుల్ బేసిక్ జీన్స్, సింపుల్ బేసిక్ స్నీకర్స్, ఒక సింపుల్ గ్లాసెస్ లేకపోతే సింపుల్ యాక్సెసరీ వాచ్ చైనో ఏదో ఒకటి సింపుల్గా ఉంచుతాడు. సో ఎందుకంటే తనకి ఒక సిస్టమ్ ఉంది, తనకు ఒక అంటూ ఒక స్టైల్ ఐడెంటిటీ ఉంది. సో దాన్ని ఫాలో అవుతాడు కాబట్టి తను స్టైలిష్గా కనబడతాడు. అదే నువ్వు ఎప్పుడైనా మహేష్ బాబు ర్యాండమ్ హుడీ వేసుకోవడము, లేకపోతే ర్యాండమ్గా పూల చొక్కాలు వేసుకోవడము, లేకపోతే ఫ్లోరల్ షర్ట్స్, లేకపోతే ఫార్మల్స్, ఇలా డిఫరెంట్ అవుట్ఫిట్స్లో ఎప్పుడు కనిపించాడు. ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకున్నాడు, క్యాజువల్స్లో నీట్గా మంచిగా కనిపిస్తాడు. సో నువ్వు కూడా అలా నీ అవుట్ఫిట్స్ని బిల్డ్ చేసుకున్నావు అంటే నువ్వు కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తావు. సో కామ్రేడ్ శివ అనమాట, ఈ 4 షాపింగ్ డిసీజెస్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అంటే నీ స్టైల్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఈ వీడియోలో చెప్పిన 4 డిసీజెస్లో నువ్వు దేంతో ఎక్కువ సఫర్ అవుతున్నావు? లైక్ ఇంపల్సివ్ బయింగ్తోనా, సేల్స్ అడిక్షనా, లేకపోతే ట్రెండీ షాపింగా, లేకపోతే వార్డ్రోబ్ ఆడిట్ చేయకుండా ర్యాండమ్గా బై చేయడం వలన? సో ఇందులో నువ్వు ఏ మిస్టేక్ అయితే ఎక్కువ చేస్తున్నావో దాన్ని తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయి. నేను ప్రతి కామెంట్ చదువుతా. సో కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నెక్స్ట్ ఏం కొనాలి అని ఆలోచించకుండా నా దగ్గర ఉన్న వార్డ్రోబ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నా దగ్గర ఉన్న క్లాత్స్ని ఎలా బెటర్ చేసుకోవాలని ఆలోచించు. ఆటోమేటిక్గా నీ స్టైల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా డబ్బులు కూడా సేవ్ చేస్తావు అండ్ నీ కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో షాపింగ్ పైన నీ మైండ్ సెట్ని చేంజ్ చేసిందంటే తప్పకుండా వెంటనే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ప్రతి మంది షాపింగ్ చేస్తుంటారో బట్ కానీ స్టిల్ బోరింగ్గా అనిపిస్తారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు షాపింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నారు అండ్ షాప్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా షాపింగ్ చేయాలని కూడా తెలుసుకున్నారు. సో నువ్వు ఇప్పుడు మీ స్టైల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు కలర్స్ చూస్ చేసుకోవాలి, మీ అండర్ టోన్కి తగ్గట్టు మీరు కలర్స్ చూస్ చేసుకోవాలి. అండ్ మీ అండర్ టోన్ ఎలా ఫైండ్ చేసుకోవాలి అండ్ మీ అండర్ టోన్కి తగ్గట్టు ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియో చేస్తా, దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇందులో మీకు అసలు మీ అండర్ టోన్ ఎలా ఫైండ్ చేయాలి, మీ అండర్ టోన్కి ఎలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలని క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి చెప్పా. సో వీడియో ఎక్కడ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి.